హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనకి ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను, మీరు ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ముందుగా మనం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ మెయిన్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఫేజ్ది కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. సో ఎప్పుడు అంటే 7th జూలై నుంచి 16th జూలై వరకు ఉంటుంది, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ అట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్లో మనకి 7th నుంచి 17th వరకు ప్రాసెస్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మాత్రం మనకి 13th నుంచి 18th జూలై వరకు ఉంటుంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ డేట్ 19th జూలై రోజు. రిలీజింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని చెప్పొచ్చు, 22nd జూలై రోజు. సో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ 23rd నుంచి 26th వరకు ఉంటుంది. అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్ 4th ఆగస్ట్ నుంచి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అయితే ఉంది. ఇందులో మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ చూద్దాం. ఎలిజిబిలిటీ మనకి కంపల్సరీ ఇంటర్మీడియట్లో అయితే మనకు పాస్ అయ్యి ఉండాలి. సో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోతే మనకు ఎంసెట్లో కానీ ఎలాంటి అడ్మిషన్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది ఫీజు కట్టాలంటే. సో cetes.apsc.ap.gov.in. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులోనే మనం ప్రాసెస్ ఇప్పటి నుంచి చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు ఎంత అని మీరు అడిగితే, ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. సో సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకవేళ మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ లేవో అది ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నించండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ముందే. సో ఏపీ వెబ్సైట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఏదైతే మార్క్స్ మెమో ఉందో అది మీరు కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ మార్క్స్ మెమో లేకపోతే మీరు ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా అది వ్యాలిడ్ చేస్తారు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మేము ఉంటే సరిపోతుంది. టీసీ, సో ఇంటర్మీడియట్ టీసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్కి వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. దాన్ని బట్టే మీరు లోకలా నాన్ లోకలా అని సర్టిఫై చేస్తారు. ఈ స్టడీ సర్టిఫికేట్ని మనం బోనఫైడ్ సర్టిఫికేట్ అని కూడా అంటాము. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్ ఇది ఉంటే ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు అది ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే అరేంజ్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. 2022 తర్వాత ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అవుతుంది. అండ్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు అరేంజ్ బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7995681678, 7995865456. సో డీటెయిల్ నోటిఫికేషన్ కాకుండా మనకి ఈ వెబ్సైట్లో వేరే డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి సెంటర్, పబ్లిక్ నోటీస్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో లాస్ట్ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. సో 2024 ఏ కాలేజ్లో కట్అవుట్ అయితే ఉందో క్యాస్ట్ ప్రకారము ఈ డేటా ఇందులో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 7th నుంచి 16th ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్సర్సైజింగ్ ఆప్షన్ 13th నుంచి 18th వరకు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 19th రోజు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 4th ఆగస్ట్ నుంచి ఉంటుంది. సో ఫర్దర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.